పిల్లలు, ఈరోజు మనము మట్టి పాత్రల లాంటి వారమని తెలుసుకుంటాం. ముందుగా కడత వాక్యం నేర్చుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే, దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాను కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అంటాడు. అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తానంటాడు. ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం అద్భుతమైన పాట నేర్చుకున్నాడంటే, కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉంటుంది. ఆ జిగట మన్ను తను అనుకున్నట్లు సారె మీద పెడుతుంటే అది కుండగా తయారవ్వదు. అప్పుడు దాన్ని అనుకున్న రీతిగా రాకపోతే విరగ్గొట్టి కుమ్మరివాడు దాన్ని మళ్ళీ పెడతాడనమాట. మరొక మంచి కుండగా తయారు చేస్తాడు. కుమ్మరి తాను అనుకునేది రీతిగా రాక విరిగిపోతుందని నిరాశ చెందడు. ఆ మట్టిని మళ్ళీ తన చేతులతో పిసికి తనకిష్టమైన మరొక కుండగా తయారు చేస్తాడు. మంటిపైన కుమ్మరికి సర్వాధికారం ఉంటుంది. అట్లనే మనం కూడా అంటే ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు కాబట్టి, ఇశ్రాయేల్ అందరూ కూడా కుమ్మరి చేతిలో జిగటమన్ను ఉన్నట్లు దేవుని చేతిలో ఉన్నారు. వారు బంకమన్నులాగా కుమ్మరి వారిలాగా యేసుప్రభు ఉండి తయారు చేస్తుంటే, తమ పాపం వలన విరిగిపోతుంటే దేవుడు మళ్ళీ దాన్ని పగలగొట్టి మరొక మంచి కుండగా మారుస్తూ ఉన్నట్లు వారిని కూడా మంచిగా పాపం పాడైపోయి ఆ పగలగొట్టబడిన దాన్ని వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు, చెడు మార్గాలను విడిచి ఉన్నప్పుడు ఏ దేశానైనా ఏ వ్యక్తినైనా దేవుడు మళ్ళీ మేలుకరంగా మారుస్తాడని నేర్చుకుంటాడు. ఒక కుండ తయారవుతున్నప్పుడు జిగటమన్ను ఏమాత్రం ప్రతిఘటించదు. అది తొక్కబడుతుంది, దానికి ఇష్టం లేదు, బాధపడుతుంది, తనకు తాను ఏమి చేసుకోవడానికి ప్రయత్నించదు. అలా మన జీవితంలో చేసే తప్పుల వలన, తప్పుడు నిర్ణయాల వలన, మన ఆలోచనల వలన, ఉద్దేశాల వలన దేవుని ఉద్దేశాన్ని మనం ఎరగం కాబట్టి మనం బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, నిరాశ చెందుతాం. అయితే దేవుడు మనల్ని మళ్ళీ మంచి పాత్రగా అందరికి ఉపయోగపడేలాగా దేవుడు చేస్తాడు. పగిలిపోయిన జీవితాన్ని సరిచేసి తన మహిమ కొరకు అందమైన పాత్రగా మరుస్తాడు. మనం కూడా మరి కుమ్మరివాని చేతిలో మట్టి ఉన్నట్లు దేవుని చేతిలో ఉన్నామని మనము పూర్తిగా సరెండర్ అయిపోదామా? సరే, మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ప్రియమైన మా దేవ, మా కుమ్మరి, పరమ కుమ్మరి ప్రభ, మీరు కోరిన విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నీ సర్వాధికారానికి మేము లోబడుతున్నాం. నీవు కోరుకున్న విధంగా మమ్మల్ని మలుచుకోండి. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.